దాదాపు 4 సంవత్సరాలుగా 2020 నుంచి దశలుగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ డివిసి హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్స్ కి సర్వీసెస్ ని నిడివిని పెంచుకుంటూ ఆధునిక పరికరాలని పని పెరిగే కొద్దీ దానికి అవసరమైన నైపుణ్యం కలిగిన స్టాఫ్ ని పెంచుకుంటూ ఈ రోజు మీ ముందు నిలబడి ఈ స్థితికి వచ్చే ఈ అదృష్టంలో నేను కూడా 3.5 సంవత్సరాల్లో ఉన్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ తరఫున 4 కార్డియాలజిస్టులు 24/7 సర్వీసెస్ అందిస్తూ 5th పర్సన్ గా కార్డియోథొరాసిక్ సర్జన్ గా టోటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ 5. ఏ కాంప్లికేషన్ వచ్చినా సరే సపోర్ట్ చేయడానికి 2 ఫిజిషియన్స్, 4 అడుగుల దూరంలో ఏ కాంప్లికేషన్ అయినా డీల్ చేసే పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ అమరేంద్ర గారు. అదర్ అలీడ్ సైన్సెస్ ఇంక్లూడింగ్ గైనకాలజీ టు పీడియాట్రిక్స్, మేము ఇక్కడ పీడియాట్రిక్ కార్డియాలజీ ఫోరం కూడా రన్ చేస్తున్నాం. సో పీడియాట్రిషియన్ దగ్గర నుంచి ఆల్ స్పెషాలిటీస్, బ్రాడ్ స్పెషాలిటీస్ సపోర్ట్, అదర్ సూపర్ స్పెషాలిటీస్, గ్యాస్ట్రెంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ అందరి సమిష్టి కృషి కంప్లీట్ కార్డియాక్ కేర్. సో పేషెంట్స్ కి ఆరోగ్యానికి సర్వీస్ చేయాలంటే ముందు సర్వీస్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. మన భారతదేశంలో ప్రిడామినెంట్ పాపులేషన్ 100లో 75% పాపులేషన్ సిటీకి దూరంగా రైతులకు సంబంధించిన ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ప్రమాదం వస్తే గుర్తించడానికి అవగాహన లేనిది అక్కడే, టైంకి వైద్యం అందది అక్కడే. ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట అన్ని ఎక్విప్మెంట్లు ఉన్న వైద్యం అందకుండా, వైద్యం అందాలి అంటే హైయెస్ట్ క్వాలిటీ వైద్యం అందాలంటే సిటీలో ఉండే పరిస్థితుల్లో జనం ఎక్కడ ఎక్కువ ఉన్నారో, ఎక్కడ అవగాహన లేదో, ఎక్కడ అవసరం ఉందో అక్కడికే నాణ్యత వెళ్ళాలి. నాణ్యత దగ్గరికి పేషెంట్స్ వెళ్ళడం కాదు. ఆ టైంకి వైద్యం అందడం అనేది వాళ్ళకి దగ్గరగా వెళ్తేనే మనం మంచి సేవ చేయగలం అని చెప్పి ఆలోచన చేసిన నరేంద్ర గారికి, జ్యోతి మేడం కి, శ్రీనివాస్ గారికి, నవీన్ గారికి ముందుగా మా తరపు ఆ అవకాశం మాకు కల్పించినందుకు వాళ్ళకి నా డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ తరపున ముందు వాళ్ళ కృతజ్ఞతలు తెలియదు. సో మొదటి సక్సెస్ నాలాంటి యంగ్స్టర్స్, అమరేంద్ర గారు మేమందరం ఒకే వయసులో ఉన్నాం. మా అందరి యంగ్స్టర్స్ ని మమ్మల్ని అట్రాక్ట్ చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే జనం దగ్గరికే నాణ్యత తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు. అందులో మాకు భవిష్యత్తు కనిపించి మేము ఇక్కడికి వచ్చి చేరుకున్నాం. ఫస్ట్ సక్సెస్. 2 అనుకున్నంత తేలిక కాదు, చాలా రెసిస్టెన్సెస్, డాక్టర్స్ అక్కడికి టైంకి అరేంజ్ చేయడం, నర్సింగ్ స్టాఫ్. ఆలోచన మొదలైనప్పుడే ఎంతో మంది డిస్కరేజ్, శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు, కాకపోతే డిస్కరేజ్ చేసిన పట్టు వదలకుండా ఆల్ స్పెషాలిటీస్ ని తక్కువ టైంలో అరేంజ్ చేసి వాళ్ళు మమ్మల్ని తీసుకురావడం, ఒక అందరికి ఇక్కడ అవకాశం కల్పించడం ఒక ప్రాబ్లం అయితే, తర్వాత వచ్చిన తర్వాత అందరూ మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే వర్కౌట్ అవుతుందా లేదా, ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కి మనం ఇలా చేయగలమా లేదా అనేది ఆలోచించకుండా ముందు అడిగినట్టు ఇవ్వబట్టే ఈ రోజు ఈ ప్రెస్ మీట్. 4 సంవత్సరాల్లో 4,000 కేసులు చేసాం కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ. 97% ఆరోగ్యశ్రీ సర్వీసెస్ చేసాం. ఎక్కడ వాళ్ళకి నాణ్యత, నైపుణ్యం లోపం లేకుండా చూడండి, దానికి మా సపోర్ట్ అని ముఖస్థుతి కాదు కానీ నా మనసులో ఉన్న మాట. సపోర్ట్ 4 అడుగుల దూరంలో మేనేజ్మెంట్ ఏది అడిగితే అది ఇచ్చి, ఇప్పుడు ఈ 4,000 మంది ప్రొసీజర్లు చేయించుకున్న పేషెంట్లు, 1,000 మంది ఓపీ పేషెంట్ల వాళ్ళందరి తరఫున, వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళందరి తరఫున మేనేజ్మెంట్ ని కృతజ్ఞతలు తెలియజేస్తాను. తర్వాత ఎక్విప్మెంట్ క్యాత్ ల్యాబ్ కాంప్రమైజ్ పెట్టి ఆల్ సబ్ స్పెషాలిటీస్ ని ఆయుష్ రూపంలో నేను ఈ సబ్ స్పెషాలిటీస్ ఆఫ్ కార్డియాలజీస్ ని ఇక్కడ అరేంజ్ చేసి అలీడ్ సైన్సెస్ సపోర్ట్ తో అవగాహన పెంచడం కోసం ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంపులు చేస్తూ, ఎమర్జెన్సీస్ వస్తే ఎలా రికగ్నైజ్ చేయాలని చెప్పి వాళ్ళకి అవగాహన పెంచి ఇక్కడ కంప్లీట్ కార్డియాలజీ సర్వీస్ ఇస్తున్నాం. డిశ్చార్జ్ అయిన పేషెంటే మా పబ్లిసిటీ ఇచ్చి మమ్మల్ని ఎవరికైనా పని చేస్తుంటే బాగా పని చేయాలని ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే మా సర్వీసెస్ ని జనం గుర్తిస్తే అదే పెద్ద ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ మాకు ఇచ్చింది పేషెంట్స్. మా నమ్మకాన్ని పెంచారు, మా శక్తిని పెంచారు, ఇంకా శక్తి పెంచుకోవాలనే ఆలోచన ఇంకా పెంచారు. సో పేషెంట్స్ కా కృతజ్ఞత. రౌండ్ ద క్లాక్ 24/7 ఎటువంటి కార్డియాలజీ కాంప్లికేషన్ వచ్చినా ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడానికి డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఇంకా వెన్ను తట్టి నిలబడే మేనేజ్మెంట్ ఉన్న ఈ డివిసి సర్వీసెస్ ని చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు మా సర్వీసెస్ మా 4 సంవత్సరాల జియోగ్రాఫిక్ చూసుకుంటే పొన్నూరు, బాపట్ల, చీరాల, చెరుకుపల్లి, రేపల్లి, నిజాంపట్నం, తెనాలి, బట్టిప్రోల్ తో పాటు మంగళగిరి అండ్ ముఖ్యంగా మా మెడికల్ డైరెక్టర్ గురజాల నుంచి మేము ఇక్కడ నుంచి మెడికల్ క్యాంప్ గా వెళ్ళి పల్నాడులో ఉన్న అందరినీ దాటుకొని ఇక్కడ మా క్వాలిటీ సర్వీసెస్ ని ఆయన మీద ఉన్న నమ్మకంతో వచ్చి, ఈవెన్ పల్నాడు నుంచి కూడా చాలా మంది జనం వస్తూ ఉంటారు, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో అక్కడ వరకు మేము వెళ్ళగలిగాం. ఇంకా ముందు ఇంకా వెళ్ళాలని, ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ ని వీళ్ళ ద్వారా మేము సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఆ సర్వీసెస్ ని జనం ఉపయోగించుకుంటారని నమ్ముతూ సెలవు.